నిమిషం అన్న రామన్నను మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎలక్షన్లో ఓడగొట్టి ఇప్పుడు సీఎం అని ఉడితే ఏం లాభం రాయో. హన్మకొండలేమో ఓడగొట్టి, హన్మకొండలు ఓడగొట్టి, తూర్పులు ఓడగొట్టి ఇప్పుడు సీఎం అని నీకు దండం పెడతారు. గ్రాడ్యుయేట్ ఓటర్లతో మాట్లాడుకొని అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడాను, కొద్దిసేపే మాట్లాడతా. ప్రవీణ్ అన్న మాట్లాడినాక పవర్ ప్లేల సన్ రైజర్స్ బ్యాటింగ్ చూసినట్టుండే ఈరోజు. బాగుండేనా? అందుకే నేను ఎక్కువ మాట్లాడా. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతూ నా యవ్వనమంతా ఇక్కడనే గడిచింది అంటే ఏమన్నా లవ్ స్టోరీ చెప్తాడా ఏంది అనుకున్నా. ఏం చెప్పలేదు. ఆ తర్వాత సీరియల్ పేర్లు మాత్రం భలే చెప్పిండు. మనసు, మమత, ఇంకేంటి అన్న, శ్రీనివాస కళ్యాణం. నువ్వెప్పుడు చూస్తున్నావు ఇవన్నీ? నాకు అర్థం కాలేదు. మేము ఎన్నడీ నేను పేర్లు విన్నా ఈరోజు మొట్టమొదటిసారి. మనసు, మమత, శ్రీనివాస కళ్యాణం. అవేం పాడైనవి, అవేం చూడకూడదు. ఒక 4 రోజులు దయచేసి మా ఆడబిడ్డలతో విజ్ఞప్తి. చాలా చాలా అద్భుతంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం అభినందనలు చెప్తాం. పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకుడు, మరి నాకు అన్న సోదరులు పెద్దలు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్న మన కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ గారు, తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ జర వెనుకలు ఒలివేట గుర్తాం సపడే కూర్చో తొలి శాసనసభాపతి పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవనీయులు మరి మీ అందరికీ సుపరిచితులైన కాబోయే నాగర్ కర్నూల్